సుబ్బలక్ష్మి అమృతల విషయం డాడీకి చెప్తే ఎలా ఉంటుంది? అమృతని వికాస్ రేప్ చేశాడని సుబ్బలక్ష్మి ప్రచారం చేస్తుంది. డాడీ అయితేనే సుబ్బలక్ష్మిని హ్యాండిల్ చేస్తారు. అయినా ఇవన్నీ పుకార్లే కదా, నిజం కానప్పుడు డాడీకి ఎందుకు చెప్పడం? ఏంటమ్మా? ఏం లేదు డాడీ. పిచ్చి పిల్ల. అరే, యుఎస్ నుంచి చైతన్య. హాయ్ చైతన్య. హాయ్ సాగర్, ఎలా ఉన్నావు? ఫైన్ చైతన్య. ఆఫీస్కి వెళ్తున్నావా? అవును చైతన్య. తాతయ్య ఎలా ఉన్నారు సాగర్? సారీ చైతన్య, ఆ రోజు నువ్వు ఫోన్ చేసి చూసి రమ్మన్నావు కదా, అప్పుడు వెళ్ళిందే, ఆ తర్వాత వెళ్ళలేదు. ఏంటి సాగర్, ఏమైంది నీకు? వికాస్ అమృతలు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా పెళ్లి చేసుకోబోతున్నారు. మధ్యలో నేను వెళ్ళి అపార్థాలు సృష్టించడం ఎందుకు? సాగర్, వాడు అమృతను పెళ్లి చేసుకుంటాడు. ఆ విషయం వదిలే. నాకు తాతయ్య హెల్త్ రిపోర్ట్ కావాలి. తాతయ్య క్యూర్ అవడానికి ఎన్ని రోజులేంటి సాగర్? మంచి మెడిసిన్ వాడుతున్నారా లేదా? ఒక్కసారి అమృతతో మాట్లాడి ఫోన్ చేయగలవా? చైతన్య, అది సాగర్, డోంట్ ఫూలిష్. ఫస్ట్ నువ్వు అమృతతో మాట్లాడు. సరే. సాగర్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి చైతన్య? ప్రాజెక్టు పని మీద ఆస్ట్రేలియా వెళ్తున్నాను. బహుశా 4 రోజుల వరకు నీకు ఫోన్ టచ్లో ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియా నుండి డైరెక్ట్గా ఇండియా రావాలనుకుంటున్నాను. ఈ లోపు తాతయ్య నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో సాగర్. నువ్వేం వరీ అవ్వకు చైతన్య, నేను ఇప్పుడే వెళ్ళి తాతయ్యని చూసి నీకు అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ సాగర్. బాయ్ చైతన్య. బాయ్. ముందు అమృతతో మాట్లాడి తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత చైతన్యకి ఫోన్ చేస్తాను. ఏమండి, ఆ ఫ్యాన్ కింద చూడండి. అబ్బా, అక్కడ కాదండి, అటు పక్కన. అక్కడే కదా దులుతున్నాను. అబ్బా, మీకు చెప్పే కన్నా నేను చేసుకోవడం సుఖం. జరగండి. ఇదిగో ఆ మూల చూడు. ఎక్కడండి? అదిగో ఆ మూలేనే. ఏ మూల? ఇదిగో నీకు చెప్పడం కానీ నేను చేయడం మేలు. దిగో. నాలాగా మీరు పైకెక్కడం దేనికి? చేత్తో అలా అంటే సరిపోద్ది. ఏం చేస్తాం, టైం అలా ఉంది. నువ్వు కూడా నా మీద జోకులు వేసేలా తయారైపోయావు. అలా నుంచోడం కాదు, కుర్చీ పట్టుకో, పడిపోతాను. మొత్తం దులపడం అయిందా? అప్పుడేనా? ఇల్లంతా దులపద్దు. ఈ కుర్చీ పట్టుకోలేక భుజాలు నొప్పి పెడుతున్నాయి. అదేదో నన్ను భుజాల మీదకి ఎత్తుకుని నొప్పి పెడుతున్నాయి అన్నట్టుంది. అయినా పని మనిషితో చేయిద్దామంటే వింటారా? ఆ దరిద్రపు కొట్టు అమృత చచ్చిపోయాక ఇల్లంతా నా చేతులతో శుభ్రం చేయాలనుకున్నాను, చేస్తున్నాను. మీ నాన్నగారు ఆస్తి దాని పేరు మీద రాశాక ఇల్లంతా దాని సొంతమైనట్టు తెగ తిరిగేది. చిచి, దరిద్రం. నువ్వు దరిద్రం దరిద్రం అని పదే పదే తలుచుకో, అప్పుడు ఏదో ఒక రోజు దయ్యమై దరిద్రంలా నేను పట్టుకుంటుంది. దాన్ని నా కొడుకు చంపాడు. దయ్యమై వస్తే నేను చంపుతాను. అంకుల్, ఏంటి అంకుల్, ఆంటీ ఏదో చంపుతానంటోంది? అదే ఇంట్లో బల్లులు ఎక్కువయ్యాయి, చంపాలి అంటోంది. ఓ అదా. ఈ గెటప్లేంటి అంకుల్? అదే సాగర్, త్వరలో వికాస్ అమృతల పెళ్లి కదా, ఇల్లంతా పెయింట్ చేయాలి కదా. పని మనిషి ఉంది కదా అంకుల్. మన ఇంటి పనం మనం చేసుకుంటే అదో తృప్తి.
అవును అంకుల్, తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ ఇంటికొచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. త్వరలోనే రికవర్ అవుతారని చెప్పారు సాగర్. చైతన్య ఫోన్ చేశాడు అంకుల్. తాతయ్య ఆరోగ్యం గురించి అడిగాడు. అలాగే అమృతతో కూడా మాట్లాడమన్నాడు. అవుట్ హౌస్కి తాళం వేసింది. అమృత లేదా అంకుల్? అమృత వికాస్లు జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళారు సాగర్. ఒకసారి నేను అమృతతో మాట్లాడాలి. అమృత వికాస్ దగ్గర ఉంది కదా, ఫోన్ చేసి మాట్లాడతాను. అరే ఎందుకు సాగర్, ల్యాండ్లైన్ నుంచి మాట్లాడదా? నేను చేస్తా కదా, చేస్తా. వికాస్, సాగర్ ఇంటికి వచ్చాడు. వాడెందుకు వచ్చాడు నాన్న? అదేరా, నువ్వు అమృత కలిసి ఇప్పుడే బయటికి వెళ్ళారు కదా. ఒక్క నిమిషం నాన్న. ఇంతకీ వాడు నసేంటంట? మేనేజ్ చేసి త్వరగా పంపించేయండి. ఎక్కువసేపు వాడి ఇంట్లో ఉంటే డేంజర్ నాన్న. సరే, సాగరు అమృతతో మాట్లాడతాడట. ఒకసారి అమృతకివ్వు. హలో 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 వికాస్, వినిపిస్తోందా? ఒక్క నిమిషం ఆగు నాన్న, ఐడియా రావటం లేదు. హలో హలో వికాస్. ఏమైంది అంకుల్? రెస్టారెంట్లో ఉన్నారేమో, సిగ్నల్స్ లేవు. హలో. నాన్న మేనేజ్ చేస్తాను. ఆ దరిద్రుడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడతాడట. హలో వికాస్. సాగర్, అమృతతో మాట్లాడతావా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. అమృత, సాగర్ లైన్లో ఉన్నాడు, నీతో మాట్లాడాలంట. మాట్లాడు అమృత. ఏంటిది? సాగర్తో మాట్లాడవా? ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే సాగర్ ఏమనుకుంటాడు? ఫీల్ అవ్వడు? ప్లీజ్. ఇష్టం లేదంటావేంటి? ఒకప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. ఏంటి, తాతయ్య వంకతో మాట్లాడాలని చూస్తున్నాడంటావా? 2 మాటలు మాట్లాడితే సరిపోతుంది కదా. ప్లీజ్ అమృత. అమృత ప్లీజ్. ఏంటి మొండితనం? తొందరగా తీసుకో, మాట్లాడు. వికాస్. వికాస్. హలో వికాస్. ఒక్క నిమిషం సాగర్, అమృతకి ఇస్తున్నాను. వికాస్, అక్కర్లేదు. నేను తర్వాత మాట్లాడతాను. ఏ సాగర్, 1 minute. లేదు వికాస్, నేను తర్వాత మాట్లాడతాను. అంకుల్ తీసుకోండి. నాన్న వికాస్ చెప్పు. నానా మేనేజ్ చేశాను, మీరిక ఫోన్ పెట్టేయండి. అలాగే నాన్న. అమృత నువ్వు రెస్టారెంట్లో భోంచేసి రండి. మీ అమ్మ ఇంటి పనిలో బిజీగా ఉంది, ఈరోజు ఇంట్లో వంట లేదు. సరేనా? అలాగే, అర్థమైంది నానా. అంకుల్, నేను ఒకసారి పైకి వెళ్ళి తాతయ్యని చూసి వస్తాను. అలాగే సాగర్, వెళ్ళు. భాను, అమృత పక్కన లేకపోయినా ఉన్నట్టుగా భలే మేనేజ్ చేశాడు. ఏమోనండి, ఈ దరిద్రుని చూస్తే చాలు భయంగా ఉంటుంది. తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకేం భయం లేదు తాతయ్య. చైతన్య ఆస్ట్రేలియా టూర్ చూసుకొని ఇండియా వస్తానన్నాడు. మీరంటే చైతన్యకి చాలా ఇష్టం. వాడు వచ్చాక మిమ్మల్ని ఓ మంచి డాక్టర్కి చూపిస్తా అన్నాడు. మీకు ఖచ్చితంగా నయమవుతుంది. మీరు మళ్ళీ లేచి నడవగలరు, మాట్లాడగలరు. తాతయ్య, ఇందాక అమృతకి ఫోన్ చేస్తే నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు.
మనుషులు మారిపోతున్నారు, వాళ్ళ ప్రవర్తనలు మారిపోతున్నాయి తాతయ్య. సాగర్, లేని అమృత నీతో ఎలా మాట్లాడుతుంది? అమృత ఇంకా బతికే ఉందని దుర్మార్గులు నేను నమ్మిస్తున్నారయ్యా. అమృతని వీళ్ళు పొట్టను పెట్టుకున్న విషయం నీకు తెలియదు సాగర్. అర్థమైంది తాతయ్య, టేప్ రికార్డర్ పెట్టాలి అంతే కదా. తాతయ్య, టేప్ రికార్డర్ పాడైనట్టుంది, బటన్స్ పనిచేయట్లేదు. ఓ, ఇదే కదా మీ కాలక్షేపం. దీన్ని రిపేర్ చేయించుకొని సాయంత్రం కల్లా తీసుకొస్తాను, సరేనా? సరే తాతయ్య, మీరు రెస్ట్ తీసుకోండి. సాగర్, టేప్ రికార్డ్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈ బటన్స్ పనిచేయట్లేదు అంకుల్, రిపేర్ చేయించి తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. సాగర్, నీకెందుకులే శ్రమ, నేను రిపేర్ చేయిస్తానులే. పర్వాలేదండి, ఇందులో శ్రమ ఏముంది? ఎంతసేపు? ఒక గంటలో రిపేర్ చేసిస్తారు, వెంటనే తీసుకొస్తాను. తాతయ్య కాలక్షేపం ఇదే కదా. సరే, అలాగే. వస్తానంటీ, వస్తాను అంకుల్. వీడి బూజు ఎప్పుడు వదిలించాలండి? ప్రస్తుతానికి వీడిని దూరంగా పెట్టడమే మంచిది. ఆ టేప్ రికార్డర్ వంకతో మళ్ళీ వస్తాడుగా. నువ్వేం కంగారు పడుకో, వికాస్ మేనేజ్ చేస్తాడులే. ముందు నువ్వు వెళ్ళి ఆ బూజు దులుపు. అలాగే. ఇదిగో బాబు. చెప్పండి సార్. ఒకసారి టేప్ రికార్డర్ చూడండి. బటన్స్ ఏం పని చేయట్లేదు సార్. ఇందులో క్యాసెట్ ఉంది సార్. అవును, ఉందండి. సాయంత్రం రండి, ఇచ్చేస్తాను. ఇప్పుడు అవదండి? ఇప్పుడు అవ్వదు సార్. సరే, ఎంత అవుతుంది? 200 అవుతుందండి. సాయంత్రం తప్పకుండా ఇవ్వాలి, లేట్ చేయొద్దు. అలాగే, ఇచ్చేస్తాను సార్. సార్, మీ క్యాసెట్ మర్చిపోయారు. ఓ, సారీ. థ్యాంక్స్. పర్వాలేదు సార్.
ఇదేంటి డార్లింగ్? యాసిడ్ పోసే వాళ్ళని ప్రేమిస్తారు, మీ ప్రాణాలు తీసే వాళ్ళని ప్రేమిస్తారు, కరివేపాకులా మిమ్మల్ని వాడుకుని వదిలేసే వాళ్ళని ప్రేమిస్తారు. నిన్ను ప్రేమించడమే కాదు, పూజిస్తానంటే భయపడతామేంటి డార్లింగ్? అందరూ గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. డబ్బు, ఉద్యోగం, కారు, ఇల్లు, పిల్లలు, ఆరోగ్యం ఇలా ఎవరికి కావాల్సినవి వాళ్ళు కోరుకుంటారు. నాకివేవి అవసరం లేదు, నువ్వే కావాలి. నిన్ను జీవితాంతం పూజించుకుంటాను. అందుకే ఈ సెటప్. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, పిచ్చి కాకపోతే ఇదేంటి? ఎలా ఉండేవాణ్ణి ఎలా అయిపోయాను? ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిల్లర్ విక్రమ్ భాయ్ రాయల్గా కింగ్లా తిరిగేవాడు. ఒక ఆడపిల్ల కోసం, నీ కోసం నా మనసంతా తివాచీలా పరిచి నీ అరికాలు కందకుండా దాని మీద నడిపిస్తానంటే నడవ్వా నువ్వు? నీకు పిచ్చిగా అనిపిస్తోందా? భాయ్ అంటే జనం భయంతో వణికిపోతారు. అలాంటి నేను నీ భక్తుణ్ణి నీ కళ్ళ ముందు కనికరించమని కూర్చున్నాను. ఇది పిచ్చంటావా? వికాస్ గడు చంపాలనుకున్నా నీకది పిచ్చి అనిపించలేదు. వాణ్ణి పిచ్చిగా నమ్మావు, మోసపోయావు. వాణ్ణి నువ్వెంత గొప్పగా ప్రేమిస్తున్నావో తెలియదు, కానీ దానికి రెట్టింపు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకోడాలి. పూర్వం రాజులు ఆడవాళ్ల కోసం రాజ్యాలపై దండెత్తి యుద్ధం చేసేవారని కథల్లో చదివింది నిజమా అనుకునేవాణ్ణి. మన విక్రమ్ భాయ్ని చూసిన తర్వాత కథల్లో చదివింది చాలా తక్కువ అనిపిస్తుందిరా. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ కథకైనా ఆడదే ఆధారం రా. ఎలా ఉండే బాయ్ వదిన కోసం ఎలా అయిపోయాడు? విక్రమ్, విక్రమ్, విక్రమ్ ఎక్కడా? విక్రమ్ బాయ్ పేరు పెట్టి పిలుస్తావా? వాడు వీడు అంటే ఎవరిని పిలుస్తున్నానో అర్థం కాదని పిలుస్తున్నాను. విక్రమ్ గడు ఎక్కడున్నాడు? పిలవండి. ఏంట్రా వాడు వీడని రెచ్చిపోతున్నావు? చచ్చిపోతావు. చంపడాలు మాకు వచ్చు. ముందు విక్రమ్ గడు ఎక్కడున్నాడో చెప్పండి. నేను అర్జెంటుగా వాడిని కలవాలి. ఏంట్రా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? ముందు విక్రమ్ ఎక్కడున్నాడో చెప్పండి. బాయ్ని కలవటం కుదరదు, తర్వాత రా. మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేని అనుకుంటున్నారా? ఏ విక్రమ్, విక్రమ్ చెప్తే అర్థం చేసుకో భద్రం. బాయ్ చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాడు. నాది అంతకంటే ముఖ్యమైన పని. విక్రమ్ ఎక్కడున్నాడో నేనే చూస్తాను. చెప్తే అర్థం కాదా? ఆ రూమ్కి వెళ్ళొద్దు. అంటే విక్రమ్ గడు అక్కడే ఉన్నాడన్నమాట. తప్పుకోరా. ఆగు. ఇదేంట్రా, భద్రంగాడు లోపలికి వచ్చేశాడు. నువ్వు నా ల్యాండ్ విషయం పట్టించుకోకుండా 50 లక్షలు కొట్టేసి నీ పాటికి నువ్వు దీంతో కులుపుతున్నావా? ఈ భద్రంగాడు అయిపోయాడు. నువ్వు నాకు అప్పగించిన ల్యాండ్ మళ్ళీ అవతల వాళ్ళు ఆక్కుపోయాడు. ఆ విషయం నేను నీతో మాట్లాడాలని వస్తే నువ్వు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నావని నీ అసిస్టెంట్ చెప్పారు. నీ ముఖ్యమైన పని దీంతో సరసాలాటమా? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావురా ఈ పిట్టని? ఏంట్రా సీరియస్ లుక్? చెప్పు.